ఈరోజు బీటీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య గారు, మరి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మరి మా అదే పద్మచంద్ర గారు, మరి మా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిల్ గారు, మరి స్వామినాయక్ గారు, మరి పెద్దలు సంతోష్ నాయక్ గారు, మరి వారి బృందం ఇక్కడికి మా పిఆర్టీ భవన్కి రావడం జరిగింది. పిఆర్టీటీఎస్ అధికారిక అభ్యర్థికి మద్దతు తెలపడానికి వారి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. మరి చైతన్య గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సాయంత్రం శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖున జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నోటిఫికేషన్ మనకు జారీ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మరి ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా మనం పిఆర్టీటీఎస్ అభ్యర్థి అయినటువంటి వంగా మహేందర్ రెడ్డి గారికి మా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ మరియు బీటీఏ, అదేవిధంగా బీటీఏను బీటీఎఫ్గా చలామణిలో కొనసాగుతున్నాం కాబట్టి బీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన పూర్తి మద్దతు వారికి తెలియజేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా పిఆర్టీటీఎస్ అనే సంఘం అన్ని వర్గాలకు సంక్షేమం అందించేటువంటి సంఘంగా గత 50 సంవత్సరాల నుండి ఎన్నో రకాలైనటువంటి జీవోలు కావచ్చు, సర్వీస్ రూల్స్ కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అనేకమైనటువంటి జీవోలు తెచ్చినటువంటి సంఘంగా వారికి గుర్తింపు ఉంది. మరి దాంట్లో భాగంగానే ముఖ్యంగా బీటీఎఫ్ అంటే బహుజన టీచర్స్ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క కలయిక, మరి వీరి యొక్క ప్రాతినిధ్యం అనేది ఈ సంఘంలో ఉంటుంది. మరి పిఆర్టీటీఎస్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రమోషన్లు, రిజర్వేషన్కి సంబంధించినటువంటి 340 అడెక్వసీ అనే జీవోను ఇంప్లిమెంట్ను ఆపేయడం అనేది, తర్వాత 340 జీవో అంటే ప్రమోషన్లు, రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ పొందేటువంటి జీవో పొందడానికి ఉన్నత అర్హతలు చదవడానికి ఉన్నటువంటి 342 జీవోను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. 2014 నుండి ఇప్పటి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కు అంటే పీజీ చదవడానికి అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదు. ఈ ప్రభుత్వంలో కల్పించాలని మేము పిఆర్టీటీఎస్ అధికార అభ్యర్థిని మేము అడగడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తాను ఎమ్మెల్సీగా గెలిచిన తక్షణమే 340 జీవోను పూర్తి ప్లేజ్లో ఇంప్లిమెంట్ చేపిస్తానని, మరి అదేవిధంగా అడెక్వసీని రద్దు చేపిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ బహుజన టీచర్స్ రాష్ట్ర శాఖ నుండి మేము పూర్తి మద్దతుగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఒక్క అభ్యర్థుల ఎన్నికల లోపల మీరు కూలంకషంగా ఆలోచించండి, అనుసరించండి. ఏ సంఘం యొక్క అభ్యర్థి అయితే మన సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని ఎంచుకోగలుగుతారు, త్వరితగతిన మనకి పరిష్కారం చేయగలరు. మరి వారి యొక్క చరిత్రను కూడా తెలుసుకొని ఓట్లేసి వారిని గెలిపిస్తే బాగుంటుంది. అందుకే వంగా మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి కింది స్థాయి నుండి ఎదిగినటువంటి ఒక అభ్యర్థి. మరి అభ్యర్థిని చేదోడు వాదోడు అందించి మనందరం మద్దతు తెలియజేసినట్టయితే భారీ మెజారిటీతో గెలిపించి ముందుకు పంపించినట్టు, శాసన మండలికి పంపించినట్టయితే మన యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయనేటువంటి పూర్తి విశ్వాసం మా బహుజన్ టీచర్స్ ఫెడరేషన్కు ఉంది. అందులో భాగంగానే మీరందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు అందరికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ ఒక విజ్ఞప్తి చేస్తుంది. మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వంగా మహేందర్ రెడ్డి చేసి అతని భారీ మెజార్టీతో గెలిపించవలసిన అవసరం మన అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ ఇప్పటికే వంగా మహేందర్ రెడ్డి ఈ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా బాగా గెలిచే అభ్యర్థిగా బాగా ప్రచారం ఉంది. కాబట్టి మీరందరూ ఆ ప్రచారాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా దాని విజేతను అందించాలని నేను సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఆర్టీ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ విచ్చేసినటువంటి బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చైతన్య సార్ గారికి, మరియు ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, కిషన్ అన్న గారికి, అదే రకంగా బీటీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు సాయిల్ అన్న గారికి, స్వామినాయక్ గారికి, మరియు ఈరోజు విచ్చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇందాక చైతన్య అన్న చెప్పినట్టు ఖచ్చితంగా వంగా మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక నార్మల్ టీచర్గా తను ఎంతో కష్టపడి ఈ 20-25 సంవత్సరాల్లో ఉన్నతంగా ఎదిగి ఇటువంటి వ్యక్తిని కనుక భారీ మెజారిటీతో మనం
చట్టసభలో అంటే శాసన మండలికి పంపించినట్టయితే ఒక సాధారణ టీచర్ ఎట్లయితే ఆలోచిస్తాడో ఒక మామూలు టీచర్ ఎట్లయితే ఆలోచిస్తాడో ఆయన ఆ రకంగా ఆలోచించి గవర్నమెంట్ని మెప్పించి ఒక ఉపాధ్యాయ లోకానికి సమాజానికి మంచి చేస్తాడనే భరోసా మనందరికీ ఉంది. కాబట్టి ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వంగా మహేందర్ రెడ్డి అన్నకు వేసి పెద్దెత్తున గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటూ మరి ఇంకా ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినటువంటి పిఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ శాఖ మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.